హలో అండి. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఒక సేల్ ఉంది పర్పుల్‌లో ఆగస్ట్ 4th to 8th. అది జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే మీరు ఈ సేల్ టైంలో తీసుకోవచ్చు. అప్పుడు మీకు బోల్డ్ అంత డిస్కౌంట్స్ ఉంటాయి. సో నేను జస్ట్ ఆ వెబ్సైట్ చూపిస్తున్నాను. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఓన్లీ పర్పుల్ బ్రాండ్స్ అవే కాకుండా మనకి బయట బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. లైక్ షుగర్ అవ్వచ్చు, వెట్ అండ్ వైల్డ్ అవ్వచ్చు, వావ్ అవ్వచ్చు, మామా ఎర్త్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో అలా లేదు ఓన్లీ ఇన్ బ్రాండ్సే ఉన్నాయి అని. సో అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి డిస్కౌంట్స్కి వస్తాయి. కాబట్టి ఏమైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి purple.com. అండ్ నేను కొన్ని ప్రోడక్ట్స్ నాకు నచ్చినవి ఈరోజు షేర్ చేసిన వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. చెక్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను ఇంటికి. సో బ్యాక్ టు నార్మల్ లైఫ్ మళ్ళీ. సో ఇది మళ్ళీ నార్మల్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి, మా హస్బెండ్కి బాక్స్ చేయడం స్టార్ట్ అయిపోయింది, అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా డైలీ బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. సో నేను సన్నం అయ్యాను అని చాలా మంది అంటున్నారు. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నాకు అనిపించింది నేను కొంచెం లీన్ అయ్యానని. ఇంకా వెయిట్ విషయానికి వచ్చేస్తే నేను ఒక 2-3 kgs తగ్గాను. మళ్ళీ లాస్ట్ టైం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ ఇప్పటికి వెళ్ళినప్పటికీ మళ్ళీ 1 kg పెరిగిపోయాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 2 kgs లాగా తగ్గాను అనమాట. 2 kgs తగ్గితేనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇంకో 2 kgs తగ్గితే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఏం స్పెసిఫిక్గా ఏం చేయట్లేదు. చాలా మంది ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు. సో మన శారీ వేసుకున్నప్పుడు కూడా అందరికీ బాగా తెలిసింది లీన్గా అయ్యారని, బాగా అనిపించింది. సో ఒక మోటివేషన్ వచ్చింది అనమాట. అందుకే నేను మళ్ళీ సో ఏరోప్లేన్ అనమాట. నేను వీడియో చేసినప్పుడే ఏరోప్లేన్ వాళ్ళు వస్తారు, ఆకుకూరలో వాళ్ళు వస్తారు, వెజిటేబుల్స్ వాళ్ళు వస్తారు, ఉల్లిపాయలు వాళ్ళు వస్తారు, దివాన్లు బాగు చేస్తామని వస్తారు, ఇంకెవరు వస్తారు నాన్న? పువ్వుల వాళ్ళు వస్తారు, చేపలోళ్ళు, రొయ్యలోళ్ళు అందరూ వచ్చేస్తారనమాట. నేను వీడియో తీసిన 10 నిమిషాల్లోనే. నేను రోజులో ఎప్పుడో చేస్తానో నాకే తెలీదు, మరి నాకెలా తెలుస్తుంది? ఏరోప్లేన్ అయిపోయింది. ఏం చెప్తున్నాను? సో లీన్ అయ్యాను. ఏం స్పెసిఫిక్గా ఏం చేయట్లేదండి, జస్ట్ కొంచెం రైస్ తగ్గించాను అంతే నాకు తెలిసినంత వరకు. కానీ ముందుల మీద పోల్చుకుంటే పనమ్మాయి లేదు, చాలా పని అవుతుంది అండ్ అసలు ఖాళీ ఉండట్లేదు. అది మెయిన్ రీజన్. తిండి కన్నా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువైపోయి కొంచెం తగ్గిపోయాను అనమాట. అంది అమ్మా అనగా నువ్వు ఇచ్చేయాలా? ఓకే, అసలు ఛార్జింగ్ లేదు, ఫాస్ట్గా చెప్పింది. తర్వాత చూసారు కదా ఇయర్ రింగ్స్ బాగున్నాయి. అవి రెండు అబ్జర్వ్ చేశారా? నాకు చాలా నచ్చింది. అదే రోజు అవే గోల్డ్ పెట్టుకుంటే ఏంటంటే నాకు వేరే తీసి పెట్టుకోబుద్ది లేదు. అందుకనే రోజు వీడియోస్లో కూడా ఒకటే ఉందని మమ్మీ కూడా కాల్ చేస్తే నేను కొన్ని ఆర్టిఫిషియల్వి తెప్పించుకున్నాను. సో అవి నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో ఈ డైలీ యూజ్ ఇయర్ రింగ్స్ కొంచెం జ్యువెలరీ తెప్పించాను, అవి చూపిస్తాను డైలీ యూజ్ చేద్దామని చెప్పి. సో నేను తెప్పించింది అయితే మాన్విత కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇట్లు మీ ఉమా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయాలి. సో నాకు ఉమా తన పేరు, తను నాకు పర్సనల్గా కూడా తెలుసు. సో చాలా బాగుంటాయి తన దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా. తను ఈటీవీలోని, సఖీలో అన్నిట్లో కూడా వస్తూ ఉండేవారు. సో నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మెయిన్గా తను వీడియోస్లో అయితే లైఫ్ స్టైల్, ఫుడ్, అంతేకాకుండా మెయిన్గా మెగా సేల్ అని చెప్పి లైవ్స్ చేస్తూ ఉంటారు. సో అందులోని మంచి డీల్స్లోని అన్నీ వస్తాయి. అంతేకాకుండా సో తన గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత నేను ప్రోడక్ట్స్ చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఎవరైనా రీసెల్లింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రోడక్ట్స్ చూడాలి, చూసి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని అమ్మాలి, అలా కూడా ఉంటుంది కదా. సో అలా కూడా తను సపోర్ట్ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా ఉంటాయి తనకి. ఒకసారి మీరు చెక్ చేయండి. తనకి కూడా మీరు ఇన్స్టాలో కానీ ఆ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు ఏమైనా డౌట్స్ అడిగినా సరే తను చెప్తారు రీసెల్లింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. మెయిన్గా తను చాలామంది ఉమెన్ ఇంట్లో ఉండి ఏదైనా ఎర్న్ చేయాలి అనుకుంటే హెల్ప్ చేయడానికి కూడా మంచి ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతుంది. దాని తర్వాత నేను తెచ్చినవి అయితే ఈ సింపుల్ టెరాకోటా బుట్టాస్ అనమాట. ఇవి కనిపిస్తుంది
చాలా చాలా రోజులు అయిపోయింది నేను ఒక షోలు మార్చి ఇవన్నీ చేసి. సో అన్ని కవర్స్ ఓపెన్ చేసేసి అప్పుడు చూపిస్తాను, సౌండ్ రాకుండా ఉంటుంది. సో ప్యాకేజింగ్ అంతా నీట్గా మనకి ఈ పౌచ్లో వచ్చాయి. అంటే ఈ పౌచ్ వచ్చింది, పౌచ్ మీద ఒక కవర్ వచ్చింది, ఒక కార్టూన్ బాక్స్లో మంచిగా ప్యాక్ అయ్యి వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మనం పెట్టుకోవడానికి కూడా ఈ పౌచ్ కూడా బాగుంది క్యూట్గా. సో దాని తర్వాత సేమ్ ఇందులోనే నేను వేరే మెరూన్ కలర్ కూడా తెప్పించుకున్నాను. సో టెర్రకోటా జ్యువెలరీ అంత తేలిగా ఉంటాయని నాకు తెలీదు. నాకు జ్యువెలరీ కోసం మరీ అంత ప్రతిదీ తెలీదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు. సో కానీ ఇవి బాగా అనిపించాయి, చాలా క్యూట్గా. సో చూసారు కదా, ఇవి డ్రెస్సెస్ మీదకి అన్నిటి మీద బాగుంటాయి, చాలా చాలా క్యూట్గా అనిపించాయి నాకు ఇవి. సో వీటిల్లోనే బ్లాక్ నేను ఇప్పుడు పెట్టుకుంది. సో శారీస్ మీద కూడా సింపుల్గా బాగుంటాయి. నెక్స్ట్ నేను ఒక బ్యాంగిల్స్ తెప్పించాను, ఇవి కూడా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అంటారు కదా. సో అది ఇవి కూడా చాలా తేలిగ్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఫస్ట్ టెర్రకోటా అవి చూపించేస్తా, తర్వాత వేరే జంక్ జ్యువెలరీ కూడా తెప్పించాను, అవి చూపిస్తాను. సో ఇవి బుజ్జి బుజ్జి బుట్టలు ఇవి. సో చూడండి, ఒక చిన్నది ఎంత బాగున్నాయో, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. సో మీలో ఎంతమందికి టెర్రకోటా జ్యువెలరీ ఇష్టం షేర్ చేయండి నాతోని. నెక్స్ట్ చూపించేవి కొంచెం హెవీ, ఇవినైతే నేను అడిగాను కూడా ఇవి హెవీగా ఉంటాయా అని, అసలు హెవీగా లేవు. బాగుంటాయా? ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ నేను తెప్పించింది ఇవి నాకు అన్నిటికన్నా బాగా నచ్చాయి. ఈ మోడల్ నేను ఎక్కడో టీవీలో కూడా చూశాను, అందుకే బాగా అనిపించాయి నాకు ఈ షేప్ అంత నచ్చలేదు. కానీ ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ బుట్ట ప్రతిదీ మనకి ఇలానే వస్తాయి, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చి ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ కొంచెం హెవీది, ఈ మధ్యన ఇవన్నీ పెట్టుకోవడమే మానేశాను, బయటికి వెళ్ళట్లేదు కదా అసలు. సో చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అంటే స్టోన్స్ ఊడిపోవడం కానీ కొంచెం రఫ్ కార్నర్స్ కానీ ఇలా ఏం లేవు. సో అండ్ లాస్ట్ ఈ సింపుల్ నెక్ పీస్. సో చూపిస్తా దగ్గర నుంచి. సో వీటి ఎవరైనా కావాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాలో కానీ దానికి మీరు పింక్ చేయవచ్చు, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి తను చూపిస్తారనమాట. సో అంతేనండి. ఇంకా మెయిన్గా తను చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తారు. సో అటువైపు ఏమైనా కావాలి, అలా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే తనకి పింక్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. నేను కిచెన్లో అవెన్ మీద ఒక ఆర్గనైజర్ తెప్పించాను అనమాట, అది ఓపెన్ చేసి అసెంబుల్ చేస్తాను, ఎలా ఉంది అనేది చూస్తాను. ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తాను కొన్ని రోజుల తర్వాత. సో చాలా తీసుకుంటున్నాను కదా ఈ మధ్యన హాల్ లాగా, బట్ ఏంటంటే అన్నీ ఒకే వీడియోలో చూపించేస్తే మీరు బోర్ అయిపోతారని చెప్పి నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. లైక్ మొన్న స్పిన్ మాప్ చూపించాను, అంతకుముందు ఇంకేదో కిచెన్కి సంబంధించిన ఆ స్టోరేజ్ బాక్సెస్ చూపించాను, అలా చూపిస్తున్నాను కదా. ఈరోజు కొంచెం కొంచెం దాచుకుంటున్నాను అనమాట, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిద్దాం, అప్పుడు మీకు బాగుంటుంది నాకు బాగుంటుంది అని చెప్పి దాచేస్తున్నాను. సో ఈరోజు అమెజాన్ నుంచి తెప్పించాను, అది ఓపెన్ చేసి చూద్దాం అయితే. చాలు. సో ప్యాకేజింగ్ కూడా చూపిద్దామని చెప్పి మళ్ళీ ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ ఒక కార్టూన్ నుంచి నేను తీసాను, ఆ పౌచ్లో మళ్ళీ ప్యాకింగ్ అయ్యి వచ్చిందండి. సో అదంతా బాగా ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండవు. సో ప్యాకేజింగ్కి థమ్స్ అప్. ఇంకా ఈరోజు నా లంచ్ రైస్, చపాతీ, అదే పుల్కా అండ్ బోల్డ్ అన్ని వెజిటేబుల్స్తో పప్పు లాంటి పులుసు లాంటి సాంబార్ అండ్ వంకాయ చక్రాలు. సో నా లంచ్ అయితే అంతే. ఇంకా క్యారెట్ పొటాటో కర్రీ కూడా చేశాను, బట్ నేను క్యారెట్ కర్రీ తినలేదు.
సో కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ చూపిస్తానన్నాను కదా, ఇవి డైలీ మనకి యూజ్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్. నేను ఎక్కువ యూజ్ చేసేది లైక్ ప్రైమర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ప్రైమర్ యూజ్ చేయడం అలవాటు అయిపోతే మనకి దాని ఇంపార్టెన్స్ అన్నది తెలుస్తుంది అనమాట. మనకి మంచి బేస్ వస్తుంది. సో నేను ఈ పర్పుల్ ప్రైమర్ చాలా రోజుల నుంచి, చాలా మంత్స్ నుంచి వాడుతున్నాను. బాగుంది, చాలా చాలా ఎఫర్డబుల్లో వస్తుంది. తర్వాత ఈ వావ్ విటమిన్ సి ఫేస్ క్రీమ్, ఇది కూడా చాలా బాగుందండి. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ నుంచి యూజ్ చేసిన, బాగుంది. తర్వాత ఈ ఐబ్రోస్ ప్యాలెట్ అయితే ఐ షాడో ప్యాలెట్, బట్ ఐబ్రోస్కి యూజ్ చేస్తాను నేను. చాలా బాగా ఉంటుంది. మీకు సింగిల్ కలర్ దొరికింది అనుకోండి ఐబ్రోస్ది, అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా బాగుంది. ఇంకా మనకి బోల్డ్ అన్ని స్క్రబ్స్, జెల్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో మీకు ఏం కావాలి అన్నది ఒకసారి నీట్గా నోట్ చేసుకొని అప్పుడు మీరు సెర్చ్ చేశారంటే మీకు ఈజీగా దొరికేస్తుంది. ఇంకా ఇవి కొత్తగా రకరకాల షీట్ మాస్క్లు వస్తున్నాయి. ఈరోజు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ స్టిక్కర్ షీట్ మాస్క్. అండ్ చాలా వెరైటీ ఆఫ్ నెయిల్ పాలిషెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి అవసరమైతేనే చూడండి, ఓకేనా. ఇంకా ఈరోజు నేను చేస్తున్నాను స్వీట్ పొటాటో చిప్స్, ఇంకా బీట్రూట్ చిప్స్ చేద్దాం అనుకుని. చిప్స్ లాంటివే, అవెన్ వచ్చిన తర్వాత పెద్దగా ఏం చేయలేదు కదా. ఈరోజు స్నాక్ టైంలోని ఈ స్వీట్ పొటాటో చేద్దాం అనుకున్నా. ఫస్ట్ రెండిటితోనే చేసేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఒక దాంతోనే చేశాను. అది చిన్నది కదా ఓవెన్ అంటారు కదా, చిన్నది కదా, ఎక్కువ సార్లు పెట్టాల్సి వస్తుంది. సర్లే అని చెప్పి ఒక్క స్వీట్ పొటాటో చేశాను, చాలా పెద్దది. సో ఇప్పుడు నేను ఆ చిన్న నీట్గా చిప్స్ లాగా అయిపోతాయేమో అని చూసాను, కానీ అవ్వలేదు. దాని తర్వాత పీల్ చేసేస్తున్నాను. పీల్ చేయడం చాలా బాగా వచ్చింది, యూనిఫామ్గా కూడా వస్తుంది. చాలా సింపుల్ అండి ప్రొసీజర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఒకసారి చాలా ఈజీ, జస్ట్ మనం స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నాకు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఫుడ్ ప్రాసెసర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఫుడ్ ప్రాసెసర్లో అండ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు కదా, దాంతో కూడా ఎంత బాగుంటుందో. బట్ కిచెన్లో ప్లేస్ లేదని తీసుకోవట్లేదు. సో అన్నీ నేను చేసేసి తర్వాత కొంచెం ఆయిల్ ఇంకొన్ని వేస్తాను. ఈ లోపల ఇంకా పీల్ చేయడం కష్టంగా ఉందని చెప్పి కట్ చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు ఈ మధ్యన? ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చేశారా వంటలు? మన ఛానల్లో రెసిపీస్ కూడా చాలా తగ్గిపోయి, నాకు స్వీట్ పొటాటో కట్ చేస్తేనే చేతులన్నీ రెడ్గా అయిపోయి అని చూసుకుంటున్నాను. అప్పుడు ఇందులో ఇప్పుడు నేను వేస్తున్నాను కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసి మీరు చేసేసుకోవచ్చు. బట్ నాకు ఈ పెరి పెరి మసాలాది ఫ్లేవర్ చాలా ఇష్టం, అందుకనే నేను ఈరోజు ఇందులో వేస్తున్నాను కొంచెం పెరి పెరి మసాలా. ఇంకా గార్లిక్ పౌడర్ కూడా తెప్పించుకున్నాను కదా ఈ మధ్యన, మీకు గుర్తుందా? సో గార్లిక్ పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. సేమ్ బయట మనకి హాట్ చిప్స్లో వీటిల్లోని కరకందమలం చిప్స్ అవి దొరుకుతాయి కదా, అలానే ఉంది టేస్ట్ అంతా. డీప్ ఫ్రై కాకపోయినా సరే బాగుంది, అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. మీరు ఇలా చేస్తారా మీ ఓవెన్లోని? లేకపోతే ఇంకేమేమి చేస్తారు? ఈ పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కాకుండా, బ్రెడ్స్ ఇవి కాకుండా ఇలా సింపుల్గా చేసుకునేవి మీరేం చేస్తారు అనేది షేర్ చేయండి. ఇప్పుడు నేను అవెన్లో పెట్టుకునే ట్రే తీసుకొని అందులో కొంచెం ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను. నా దగ్గర ఆ బటర్ పేపర్ లేదు, అందుకని. ఇప్పుడు యూనిఫామ్గా మొత్తం పరిచేసి మనం బేక్ చేసేసుకుందాం. నేనైతే బేక్ మోడ్లో ఒక 20 మినిట్స్ దాటి టైం పట్టింది. అరౌండ్ 180 డిగ్రీస్లో పెట్టాను. నాకు అన్ని క్రిస్పీగా చిప్స్ లాగే అవసరం లేదు, కొన్ని మెత్తగా కూడా కావాలి. అందుకనే నేను ఇంకా కొంచెం యూనిఫామ్గా కాకుండా కొన్ని అయితే కొంచెం లావుగా ఉన్నవి కూడా పెట్టేశాను. అంతే, ఇంకా ఓవెన్లో పెట్టేద్దాం. జాగ్రత్తగా పెట్టేసి 20-25 మినిట్స్ పట్టింది. సో కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు కూడా. సో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈరోజు బీట్రూట్తో కూడా ట్రై చేద్దాము.
సో బీట్రూట్ కూడా సేమ్, ఫస్ట్ పీల్ చేసేస్తున్నాను, తర్వాత స్లైసెస్ లాగా పీల్ చేస్తా, నెక్స్ట్ వేస్తాను. బీట్రూట్ మనకి స్వీట్ పొటాటో కన్నా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. సో ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes లాగా టైం పట్టిందండి. చూసుకోకపోతే మాత్రం ఇది ఫాస్ట్గా మాడిపోతుంది కూడా. ఇంకా మీరు వేరే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఏంటంటే నేను ఇది వేరేగా సాల్ట్ వేసి కాసేపు ఉంచలేదు, ఉంచితే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అప్పుడు ఇంకా బాగా చిప్స్ లాగా అవుతాయి. బట్ చెప్పినట్టు నాకు అంత క్రిస్పీగా అవసరం లేదు, అందుకని నార్మల్గా చేసేస్తున్నా. ఒక టిష్యూ పేపర్ మీద పెట్టాను, సో దట్ ఎక్సెస్ లిక్విడ్ అంతా కూడా పోతుంది కాబట్టి. అండ్ మన స్వీట్ పొటాటో చిప్స్ అయిపోయి లోపల అది నేను తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఈ పని కంటిన్యూ చేసేద్దాం. సో చూసారు కదా నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అందులో కూడా వేసేసాను కొంచెం ఆయిల్, సాల్ట్, పెరి పెరి అండ్ గార్లిక్ పౌడర్ వేసేసి బాగా కోట్ చేసేసుకొని మళ్ళీ ట్రేలో పెట్టేసుకొని లోపల పెట్టేద్దాము. ఇవైతే చాలా బాగున్నాయి, హెల్తీ కూడా, ఆయిల్ కూడా అంత ఎక్కువ డీప్ ఫ్రైడ్ అంత లేదు. సో పిల్లలు ఇష్టపడతారేమో, ఒకసారి ట్రై చేయొచ్చు. అస్సలు తినరు అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే చూపిస్తాను. ఒకటి రెండు మాడిపోయాయి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఫుల్ క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో కొంచెం థిక్గా ఉన్నవైతే మనకి కొంచెం మెత్తగా ఉన్నాయి. సో అన్వికి అలానే కావాలి కాబట్టి నేను అలానే ఉంచేసాను. సో నెక్స్ట్ అయితే నేను కిచెన్ కోసం తెచ్చింది చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. అంతకన్నా ముందు బీట్రూట్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇవి ముందే చూడడానికి చాలా బాగున్నాయి, బట్ ఇవి టేస్ట్ అయితే బాగున్నాయి. సో మంచిగా క్రిస్పీగా వచ్చాయి అండ్ సింపుల్ కూడా చేసేసుకోవడం. అప్పుడప్పుడు బయట నుంచి చిప్స్ అడిగితే దాని బదులు రీప్లేస్ చేసేవచ్చు దీంతో. అండ్ నా ప్యాకేజింగ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఏమైందో ఏంటి అనే సంగతి. ఇదేంటంటే ఓవెన్ మీద టాప్ కి పైన ఇంకో 2 షెల్స్ వస్తాయి కదా, అది అమెజాన్ లో నాకు చాలా బాగా పిక్చర్ కనిపించింది, అందుకనే ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ 650 రూపీస్ ఎంతో పడిందండి నాకు. సో ప్యాకేజింగ్ అంతా అయితే బాగుంది, బట్ లోపలైతే ఒక బ్రాండ్ కోసం ఒక పేరు కానీ ఒక స్టిక్కర్ కానీ ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, మీ ముందే ఓపెన్ చేశాను, అసలు ఏం లేవు, జస్ట్ అలా కవర్స్లో వచ్చేసాయి. అలా ఏమైనా వస్తే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అంత బాగా అనిపించదు అనమాట, అదేంటి ఏం బ్రాండే లేదా అన్నట్టు. సరే చూసిన వెంటనే నాకు అంత బాగా ఏం అనిపించలేదు, బట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో అసెంబుల్ చేయడానికి కూడా జస్ట్ కనీసం ఒక చిన్న పేపర్ మీదైనా రాసి ఇవ్వాల్సింది, ఏం లేదు, బట్ ఈజీనే. అదే చూస్తున్నాను, నేను మర్చిపోయాను, చాలా రోజులైంది ఆర్డర్ చేసి, అందుకనే మళ్ళీ మొబైల్ ఓపెన్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఆ ఫోటో పెట్టుకొని నేను అసెంబుల్ చేయడానికి ట్రై చేద్దాం అయితే ఇప్పుడు. సో చూసారు కదా, అంత స్టడీగా ఏం లేదు, నాకు నచ్చలేదు. అందుకనే నేను చూస్తే లక్కీగా ఈ రోజే లాస్ట్ డే అనమాట రిటర్న్ ఆప్షన్ పెట్టడానికి. సో నేనైతే ఇది రిటర్న్ పెట్టేస్తున్నాను. మీరు ఎవరైనా కూడా తీసుకునేటప్పుడు కింద కూడా బేస్కి కూడా కొంచెం ఏమంటారు సపోర్ట్ ఉన్నదైతే బాగుంటుంది. ఇది అస్సలు అంత సపోర్ట్ ఏం లేదు, అలా అలా ఉంది. నాకు ఎందుకు అంత బాగా క్వాలిటీ అనిపించక నేనైతే రిటర్న్ చేసేస్తున్నాను. సూపర్ ఎగ్జైటెడ్ అయిపోయి ఓపెన్ చేసిందంతా పోయింది. ఇప్పుడు అన్వి హెల్ప్ చేద్దామని చెప్పి తను కూడా వచ్చింది. మీరు ఎవరైనా యూస్ చేస్తున్నారా ఇది? నాకే పెట్టడం రాలేదా, లేకపోతే తన క్వాలిటీ అలా ఉందా అనేది చెప్పండి. నాకు అలా పడిపోగానే నేను ఎక్కువ సాడ్ అయిపోయాను. ఓకే రిటర్న్ అని డిసైడ్ అయిపోయాను అనమాట.
సో ఇలా అయిపోయింది ఈ వ్లాగ్ అంతా. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఏది అవసరమైతే అదొకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.